భగవంతుడి యొక్క నామాన్ని ఒక్కసారి చదివితే, నారాయణ అనేటువంటి నామం ఉందనుకోండి, నాగాధిప సమం రామవత్ పరిపాలనం యక్షవత్ ధనసంతి నకారో ముక్తిదాయక. నారాయణ అంటే అంటే నాకాధిపతి సమము రాజ్యం, నాకలోకం అంటాం. మనకి వివాహంలో కూడా నాగవల్లి అంటారు, కానీ శాస్త్ర ప్రకారంగా నాకబలి అనాలి. నాక అనగా స్వర్గలోకం అన్నమాట. నా అంటే స్వర్గలోకము, స్వర్గలోకానికి అధిపతి ఇంద్రుడు, ఇంద్రుడి యొక్క స్థానాన్ని సంపాదిస్తాము అంటే అంత ధనవంతుడుగా ఉంటాము అని అర్థం. రామవత్ పరిపాలనం, రా అనేటువంటిది రాముడు ఏ విధంగా అయితే ధర్మస్వరూపంగా పరిపాలించారో 11,000 సంవత్సరములు భూమి మీద, అటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం.